అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకుంటున్నాడని స్నేహితుల్ని, అలా అందరినీ వదులుకొని వెళ్తుంటే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. ప్రేమించు, నటించు, సహాయం చేయి, తిరిగి ఆశించకు, మాట్లాడు, మాటలతో మాయ చేయకు, నమ్మించు, నమ్మక ద్రోహం చేయకు. మోసం చేసేవారిలో మానవత్వం, ద్రోహం చేసేవారిలో దైవత్వం, కుట్రలు చేసేవారిలో కారుణ్యం, వంచన చేసేవారిలో వ్యక్తిత్వం, ఆశించడమంత అవివేకం ఇంకొకటి లేదు. మీరు జీవించి ఉన్నంతకాలం నేర్చుకుంటూనే, అనుభవమే ప్రపంచంలో మీకు ఉత్తమ గురువు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్నవారిని నువ్వు ఎప్పటికీ ఒక అవసరం మాత్రమే. నిజం నీతిగా ఒంటరిగా ఉంటుంది. అబద్ధం నమ్మిస్తూ, నటిస్తూ, దగ్గరై మోసం చేస్తుంది. ప్రతి భయం వెనుక కారణం పిరికితనం అవదు. కొన్ని భయాలు చాటున బాధ్యతలు దాగి ఉంటాయి. వినడంలో తొందర ఉండాలి కానీ మాట్లాడడంలో తొందర పడకూడదు. నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం. ఎందుకంటే ఈ నకిలీ ప్రేమను, నటించే మనుషులను మధ్య బ్రతకడం కన్నా ఒంటరిగా బ్రతకడం మంచిది. ఒకరోజు బాగా కోపంలో ఉన్నప్పుడు నీడను అడిగా, ఎందుకు నా వెనకే వస్తున్నావు అని. అందుకు నీడ నవ్వుతూ ఇలా చెప్పింది, నేను తప్ప నీ వెనుక వచ్చేవాళ్ళు ఎవరూ ఉండారని. నేను తప్ప నీ వెనక వచ్చేవాళ్ళు ఎవరుండారని. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినా కూడా బతికితే అది నీ మంచితనం. విమర్శలకు, వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదా, వీధి గుమ్మం కూడా దాటలేవు. నీ ఉద్దేశాలు మంచివైనప్పుడు నీవు ఎవరిని కోల్పోవు, జనం నిన్ను కోల్పోతారు. మన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన మాటలు అర్థం కావు. నువ్వు ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోకు. నీ పాత్ర నీకంటే బాగా పోషించేవారు ఇంకొకరు లేరు. నచ్చింది చేయడానికి ఆలస్యం చేయకు. గడిచిన సమయం మళ్ళీ రాదు. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. తప్పు చేసి తప్పించుకోవడానికి చాలా మంది అబద్ధం చెబుతారు. వాస్తవానికి అప్పటి నుంచే వారి కష్టాలు మొదలవుతాయి. ఘనంగా ఆరంభించడమే గొప్ప విషయం కాదు, శుభంగా ముగించడమే మంచి విషయమని గుర్తించు.